తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళటం అనేది ఒక విశేషం. స్వామిగౌడు ఆయన శాసనమండలి చైర్మన్గా పనిచేసిన తర్వాత అసంతృప్తితో ఆయన బీజేపీ పార్టీలో కొంతకాలం ఉన్నారు. మళ్ళీ బీజేపీ నుంచి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు. స్వామిగౌడు ఆయన ఎమ్మెల్యే సీట్ ఆశించాడు, మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగించాలని ఆశించాడు. కానీ నిరాశ ఎదురైంది బీఆర్ఎస్ పార్టీలో. అసంతృప్తితో రగిలిపోతున్నాడు స్వామిగౌడ్. పొన్నం ప్రభాకరు ఈ స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి బయటికి బాహ్య ప్రపంచానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే 23 జనవరిన గౌడ సామాజిక వర్గ మహాసభ జరుగుతూ ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న వారిని ఏ విధంగా గౌరవించుకోవాలి, గౌడ సంఘానికి అన్ని జిల్లాల్లో ఏ విధంగా భవనాలు నిర్మాణం చేయాలి, దాని విషయమై చర్చించడానికి వెళ్ళానని బాహ్య ప్రపంచానికి చెప్తున్నారు. సరే, వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి స్వామిగౌడ్ ఇద్దరు కలిసి రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ ఇంటికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ప్రకాష్ గౌడ్తో చర్చలు ప్రారంభించారు. అక్కడ కూడా రహస్య చర్చలు ఈ ముగ్గురు మధ్య జరిగినాయి. బయటికి చెప్పడానికేమో గౌడ సంఘము 23 జనవరిన జరిగే సమావేశము సంఘ కార్యకలాపాలని చెబుతున్నా ఇక్కడ రాజకీయ చర్చ జరిగింది అనేది వివిధ సోషల్ మీడియాలోనూ ప్రజల్లో చర్చకు వచ్చింది. ఎందుకంటే ప్రకాష్ గౌడు స్వామిగౌడు వాళ్ళు గతంలో పార్టీలు మారిన చరిత్ర ఉంది. అందువల్ల ఇక్కడ వచ్చిన చర్చ ఏంటంటే జనం మధ్య చర్చ, మళ్ళీ ప్రకాష్ గౌడు ఏమైనా పార్టీ మారి కాంగ్రెస్కు దగ్గరవుతాడా? మరి గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 15 మంది శాసనసభ్యులు అందరూ కూడా కూడబలుక్కుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని మూకుమ్మడిగా అందరూ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ విధంగా ప్రకాష్ గౌడు ఆయన టీం కెప్టెన్లా గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం ఆనాటి 15 మంది ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ 7 కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేస్తారా అనేది చర్చనీయాంశమైంది. ఎందుకంటే వీళ్ళు 2014లో ఎన్నికైనప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తరపున కొడంగల్లో ఎన్నికై వీళ్ళతో కలిసి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష మందిరంలో హాల్లో కూర్చుంటూ ఉండేవారు, చర్చించుకుంటూ ఉండేవారు. ఆ రకంగా రేవంత్ రెడ్డికి ఉన్నది పసుపు రక్తమే. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం అనే యూనివర్సిటీని అన్న ఎన్టీ రామారావు స్థాపించాడు. ఆ తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు, రాజకీయ విద్యార్థులు వీళ్ళు ఈ రోజున ఆ యూనివర్సిటీకి అన్న ఎన్టీ రామారావు కొన్ని రోజులు వైస్ ఛాన్సలర్గా కొనసాగితే తదుపరి ఆ తెలుగుదేశం అనే యూనివర్సిటీ, రాజకీయ యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టాడు. చివరికి కేసీఆర్ కూడా
తెలుగుదేశం రాజకీయ పార్టీ అనే యూనివర్సిటీ యొక్క విద్యార్థే. అంతకుముందు కొద్ది కాలం యువజన కాంగ్రెస్లో ఉన్నా ఆయన అధిక సింహభాగము తెలుగుదేశం పార్టీలో రాజకీయము చేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కూడా రాజకీయ పునాది తెలుగుదేశం పార్టీలో ఆయన మానవ వనరుల విభాగం అధిపతిగా ఉండేవాడు కేసీఆర్. శిక్షణా తరగతులు నిర్వహించడంలో దిట్ట. తర్వాత వాక్చాతుర్యం ఉన్న వ్యక్తులను నాయకులను పిలిచి వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ద్వితీయ శ్రేణి నాయకులను ప్రభావితం చేయటం, ఆ విధంగా చేసేవాడు. ఎవరైనా వస్తానన్న నాయకుడు ఈ రాజకీయ శిక్షణ తరగతులు రాకపోతే కేసీఆరే వాళ్ళ స్థానాన్ని పూర్తి చేసేవాడు. అలా ఈ తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీనే రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. అయితే ఒక మంచి గుణం ఏంటంటే ఈ 15 మందిలో ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయితే తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందో, ఈ పదవి వచ్చేలా చేసిందో ఆ నాయకుడిని లేదు ఆ పార్టీ అధినేతను ఎన్నడూ కూడా విమర్శించరు. చివరికి వీళ్ళందరూ ఈనాటికి కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్ళి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే ఆనవాయితీ ఉంది. చంద్రబాబు నాయుడిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎదిగి శాసనసభ్యులుగా మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా ఖండించారు. ఆనాటి 15 మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 2014లో గెలిచారు. గెలిచి పార్టీ మారి టీఆర్ఎస్లోకి వెళ్ళారు. 2018, 23లో కూడా గెలిచారు. అంటే హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేలు 7 ఉన్నారు. వాళ్ళలో కుత్బులాపూర్ కేపీ వివేకానంద ఈయన ఒక చరిత్ర సృష్టించాడు. యువకుడు, ఇంజనీరు, గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చాలా పెద్ద నియోజకవర్గం, 7 లక్షల ఓట్లున్న నియోజకవర్గం. అక్కడ 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో రికార్డు సృష్టించాడు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చిన శాసనసభ్యుడు ఎవరంటే వివేకానంద. 85,000 మెజారిటీతో గెలిచాడు. చివరికి హరీష్ రావు సిద్దిపేటను కూడా నెట్టేశాడు వెనక్కి. 2018 ఎన్నికల్లో హరీష్ రావు సిద్దిపేటలో 118,000 ఓట్ల మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ. 23 ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావు సిద్దిపేటలో ఆయన కేవలం 82. అంటే హరీష్ రావు 2వ స్థానానికి పడిపోయాడు. ఆ విధంగా కేపీ వివేకానంద ప్రజాదరణ పొందుతూ పిలిస్తే పలికే మనిషిగా శుభ అశుభ కార్యక్రమాలకు ఎవరు పిలిచినా ఆయన వెళ్ళటం. ఇంకోటి సుగుణం వీళ్ళందరికీ ఏంటంటే సామాన్యంగా పార్టీ మారితే ఆ పాత పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు రారు. పైగా వాళ్ళు ఎవరు అన్నట్టు చూస్తారు. ఈ తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతముగా అనే విధంగా నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధులు అందరూ మూకుమ్మడిగా కదిలి టీఆర్ఎస్లోకి వచ్చారు. అలాగే వాళ్ళు టీఆర్ఎస్లో కొద్దిమంది రాకపోయినా నువ్వు తెలుగుదేశం అని ఎప్పుడు అనరు, నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడిగా అంటారు. ఆ విధంగా ఒక్కసారి గెలిచిన తర్వాత ఈ 85,000 మెజారిటీ టెక్నిక్ ఏంటి, ట్రిక్ ఏంటంటే వివేకానంద ఎవరు పిలిచినా శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్తాడు. ఫోను ఎప్పుడు మనం ఫోన్ చేసినా ఎవరు చేసినా
అక్కడ రికార్డ్ అయిన నంబరు, ఫీడ్ అయిన నంబరు, లేని నంబరు కూడా ఎత్తుతాడు. జనసామాన్యుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. దర్పం లేదు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు, ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నాడో విద్యార్థి దశలో ఈనాటికి కూడా అలా ఉండటం అనేది ఆయనకి కలిసి వచ్చిన అంశం. ఆ విధంగా ప్రజాబాహుళ్యంలో మంచి పేరు సంపాదించుకుంటూ టీఆర్ఎస్లో ఒక రికార్డు సృష్టించాడు ఓట్ల మెజారిటీలో. చివరికి కేసీఆర్ ముఖ్యమంత్రి గజ్వేల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ కూడా 45,000. కనుక ముఖ్యమంత్రిని, హరీష్ రావుని, కేటీఆర్ని వాళ్ళని అధిగమించి ఏ పదవి లేకుండా, చివరికి మంత్రి పదవి కూడా లేదు, ఏ పదవి లేకుండా శాసనసభ్యుడిగా కేపీ వివేకానంద్ ఒక రికార్డు సృష్టించాడు. అది బీసీలకు ఒక గర్వకారణంగా, గౌడ సామాజిక వర్గమే కాదు అందరూ కూడా గర్వకారణంగా భావిస్తారు. ఇక 2 కూకట్పల్లి మాధవరం కృష్ణారావు. మాధవరం కృష్ణారావు కూడా తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడై ఆయన నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి హ్యాట్రిక్ కొట్టేశాడు. 3 సార్లు గెలిచాడు. ఇక 3 రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక్కడ ఈయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి చర్చించుకుంటారేమో అనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ వివాదరహితుడు. ఈయన అందరి మనిషి, ఏ వివాదాల్లో ఏలు పెట్టడు. ఇక్కడ ఎవరొచ్చినా వాళ్ళకి సహాయపడే మనస్తత్వం. అట్లాగే భూదందాల్లో వేలు పెట్టడు, సెటిల్మెంట్ల జోలికి వెళ్ళడు. ఆ విధంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక 4 శేర్లింగంపల్లి అరికిపూడి గాంధీ. అరికిపూడి గాంధీ కూడా ఆయన ఎప్పుడు ఒక వ్యవసాయదారుడు, ఎప్పుడు కూడా రోజు పొలం వెళ్ళి పొలం గట్టు చుట్టూ ఎలా తిరుగుతుంటాడో చూసుకుంటాడో, నియోజకవర్గాన్ని రోజు నియోజకవర్గంలో అందరికీ పూర్తి సమయం అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికే మనిషి. తర్వాత ఈ తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లో చేరిన ఈ శాసనసభ్యుల ఈ నియోజకవర్గాల్లో 40 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేసేది. బీజేపీ సరైన వ్యూహము లేని కారణం వల్ల ఈ శేర్లింగంపల్లి, కుకటపల్లి, జూబ్లీహిల్స్, కుత్బులాపూరు, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఆశించిన రీతిలో వాళ్ళు విజయం సాధించలేక ఈ ప్రాంతంలో 40 కార్పొరేటర్లను ఇచ్చారు వీళ్ళు. ఆ విధంగా కార్పొరేటర్లను గెలిపించడం అనేది సామాన్యమైన పని కాదు. అభ్యర్థిని గుర్తించడం, గెలిపించడం పూర్తి బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇక 5వ వ్యక్తి జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్. జూబ్లీహిల్స్ అంటేనే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, జడ్జిలు, మొత్తం బెంజ్ కార్లు, ఖరీదైన కార్లు తిరిగే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో 3 సార్లు వరుసగా గెలవడం అనేది సామాన్యమైన పని కాదు. ఆయన కూడా ప్రజాదరణ పొంది ప్రజలకు చేరువుగా ఉంటూ విజయం సాధించాడు. ఇక 6 తనసాని, సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈయన మంత్రిగా అందరి ఎమ్మెల్యేలకి సన్నిహితంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ సనత్ నగరే కాకుండా హైదరాబాద్ నగర సమస్యలు ఏదున్నా పట్టించుకుని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశాడు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించిన దాఖలాలు లేవు. ఈయన వల్లనే కంటోన్మెంట్లో దివంగత నేత సాయన్న కూతురు లాస్య గెలవటం అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన భుజస్కంధాలపై వేసుకుని నాకు 2 నియోజకవర్గాలు సనత్ నగర్ కంటోన్మెంట్ అని
కంటోన్మెంట్ గెలుపు తలసాని శ్రీనివాస యాదవ్ ఖాతాలోకి వెళ్తుంది. ఆ విధంగా యాదవ సామాజిక వర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో సంఘటితపరచటంలో కృతకృత్యుడయ్యాడు. 7 కంటోన్మెంటు లాస్య సాయన్న కూతురు, ఆమెకు రాజకీయంగా అనుభవం లేదు. ఆమె కార్పొరేటర్గానే ఓడిపోయింది. ఒకసారి కార్పొరేటర్గా గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది. కార్పొరేటర్గానే గెలవలేని లాస్య ఆమెను తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించడం విశేషం. ఇప్పుడు 7 కూడా తెలంగాణ శాసనసభలో ఉన్నారు. వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి చాలా సన్నిహితుడు. ఇక వీళ్ళు కాకుండా ఆనాటి 15 మంది టీము, ఆనాటి క్రికెట్ టీంలో సభ్యులు మిగతా వాళ్ళు ఎవరంటే ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి 23 ఎన్నికల్లో ఓటమి చెందాడు. ఎల్బీ నగర్ నుంచి 2014లో గెలిపించి ఆనాటి తెలంగాణ మేము గెలిస్తే, టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి, బీసీ అభ్యర్థి అని కృష్ణయ్యని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. ఆయన ఎల్బీ నగర్ నుంచి గెలిచి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 10 మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి. ఆయన ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయన ఏనుగు మీద ఎక్కి బుర్ర మీసాలు పెట్టుకుని ఎన్టీఆర్ యొక్క కాన్వాయ్ ముందు ఏనుగు మీద స్వారీ చేస్తూ, ఈనాటికి కూడా తీగల కృష్ణారెడ్డి అంటే మీసాలు, ఏనుగు మీద కూర్చొని ప్రయాణం చేయటం అందరికీ పరిచితుడు. ఆయనకి టీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారి మహేశ్వరం రావటం వల్ల ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ మహేశ్వరంలో టీఆర్ఎస్ పార్టీ సీట్ ఇవ్వలేదు. ఇక 11 కొడంగల్ రేవంత్ రెడ్డి ఈయన విద్యార్థి దశలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్, విద్యార్థి దశ అయిన తరువాత తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభించినప్పుడు ఆ ఉద్యమంలోకి వెళ్దామంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఈయనకి ప్రవేశం ఇవ్వాల. టీఆర్ఎస్ ప్రవేశం ఇవ్వకపోతే జెడ్పీటీసీగా ఇండిపెండెంట్, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ఆనాడు 2009లో చంద్రబాబు నాయుడు ఆదరించబట్టే ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ విద్యార్థే. 2009లో ఏ పార్టీ టీఆర్ఎస్ అడిగాడు, సీట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు పెద్ద మనస్సుతో ఆ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే కొంతమంది నాయకులు వ్యతిరేకించారు. పిల్లోడు, కుర్రోడు, వాడికి వద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సీట్ ఇచ్చాడు. పార్టీలో అడుగడుగున ఆయన అడ్డుకునేవారు. ఆయన అడ్డుకునేవాళ్ళు రాష్ట్రంలో ఉండే ఇతర జిల్లా నాయకులు కాదు. మహబూబ్ నగర్ జిల్లాలో సొంత సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే రేవంత్ రెడ్డిని తొక్కేయాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు ఆయన యొక్క వాక్చాతుర్యం, ఆయన పోరాట పటిమ, ఆయన పనితీరు గుర్తించి రేవంత్ రెడ్డిని ప్రతి మహానాడులో కూడా ఆయనే పేరు రాసేవాడు. అక్కడ ప్రోగ్రాములో ఆయన పేరు రాకపోయినా ఆయనే రాసి మైకులో రేవంత్ రెడ్డిని పిలిచేవాడు. రేవంత్ రెడ్డికి తెలుసు ఆయన ఎప్పుడు వెళ్ళి నా పేరు రాయండి మహానాడులో మాట్లాడతానని ఎన్నడూ అడగల. చంద్రబాబు నాయుడు నన్ను పిలుస్తాడని ముందే సిద్ధమై ఎలా యాస ప్రాస ఎలా మాట్లాడాలనేది సిద్ధమై ఉండేవాడు. అలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక 12 నారాయణపేట రాజేందర్ రెడ్డి తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి వెళ్ళి 23 ఎన్నికల్లో ఓటమి చెందాడు. ఇక్కడ ఈయన రాజేందర్ రెడ్డి రాయచూరులో ఒక మెడికల్ కాలేజీ నిర్వహిస్తాడు. ఆయన మెడికల్ కాలేజీ చైర్మన్. పర్ణికారెడ్డి అని చిన్న పిల్ల, 27 ఏళ్ళు. రాజేందర్ రెడ్డి ఇంత అనుభవం ఉండి
ఒక ఎండి చదువుతున్న పీజీ విద్యార్థి అయిన పర్ణికారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఇదే విధంగా పాలకుర్తిలో కూడా దయాకర్ రావు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 28 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆమె ఇక్కడ చదివి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా నుంచి 3 నెలల ముందు వచ్చి విజయం సాధించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో శాశ్వతంగా అలా మిగిలిపోతుంది. ఇక 13 పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఆయన షాకు గురయ్యాడు. ఆయన చేసిన సేవ, ముఖ్యంగా రోగులకు సేవ, ప్రజాసేవ, మంచినీళ్ళు, ఆయన భార్య చేసిన సేవ ఎంత చేసినా ఆ నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదంటే ఆయనకి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక 14 పరకాల్లో చల్లా ధర్మారెడ్డి ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళాడు. 23 ఎన్నికల్లో ఓటమి చెందాడు. ఇక్కడ కూడా తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్నాడు. ఈయన రేవంత్ రెడ్డి అన్న వచ్చేయి, నీకు నేను సీట్ ఇప్పిస్తా పరకాలన్నాడు. ఆయన వాస్తవానికి రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సన్నపేటలో పోటీ చేయాలని అనుకున్నాడు. పరకాల్లో సీట్ ఇచ్చి అనూహ్యంగా రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థికి సీట్ ఇచ్చి ఆయన విజయం సాధించాడు. రేవూరి ప్రకాష్ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీకి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇక 15 సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య, ఈయన 2018లో రెండోసారి ఎన్నికైన తర్వాత అప్పుడు 2 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈయన ఇంకొక ఎమ్మెల్యేతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో ప్రవేశించాడు. 23లో ఓటమి చెందాడు. ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం విశ్వవిద్యాలయ విద్యార్థులు. వీళ్ళందరూ కూడబలుక్కుని మనం ఇక్కడుంటే ఏం లాభం లేదు, మనం గురువులకు విధేయులుగా ఉన్నాం. పెద్ద గురువు చంద్రబాబు నాయుడు, చిన్న గురువు కేసీఆర్, అట్లాగే బుడ్డ గురువు కేటీఆర్. వీళ్ళు ఏంటంటే నగరం పరిసరాలు ఉన్నారు. ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ నిధులు అవసరమవుతాయి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధికి. అలాగే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ యొక్క నిధులు అవసరం. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ నగరాభివృద్ధి మీద ఫోకస్ పెట్టడం వల్ల వీళ్ళు అడిగిన విధంగా రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, ఎస్టీపీ ప్లాంట్లు, సుందరమైన పార్కులు అడిగిందే తడువుగా ఒక్కొక్క నియోజకవర్గంలో, ఈ నగరంలో ఉండే నియోజకవర్గంలో 2 నుంచి 3 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడింది. అందువల్ల ఈ నగరంలో మేయర్ పోస్ట్ అనేది నామకే వాస్తే, అంతా నడిపించేది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండే గ్రేటర్ హైదరాబాద్ కమిషనరే. ఈ నియోజకవర్గాల పరిధిలో జోనల్ కమిషనర్లు ఉంటారు. ఇక వాళ్ళు సామంతరాజులు లాంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా, రేవంత్ రెడ్డికి గతంలో స్నేహితులైనా, అక్కడుండే కాంగ్రెస్ చోటామోటా నాయకులు వీళ్ళని రానివ్వకుండా, వీళ్ళకి పనులు జరగకుండా, ఈ రోజున రాజకీయాలు ఎలా మారిపోయినాయి అంటే, ప్రతిపక్ష పార్టీలో ఉంటే కార్యాలయాల్లో ఉండే అటెండరు, బిళ్ళ జవాను, బుడ్డ గుమాస్తా కూడా లేచి నమస్కారం పెట్టే పరిస్థితి లేదు. అదే అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులను ఆవిడ దూరాన్ని చూడగానే నిలబడి దండాలు పెడతారు. ఎమ్మెల్యేలైనా కూడా ప్రోటోకాల్ పాటించే పరిస్థితి లేదు. వీళ్ళు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు, కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. జోనల్ ఆఫీస్ కాదు, వార్డు కార్యాలయాలకు వెళ్తే అక్కడ చిన్న చిరుద్యోగి కూడా వీళ్ళని లెక్క చేసే పరిస్థితి లేదు. కనుక ముఖ్యంగా నగరంలో ప్రజలు కోరుకునేది మంచినీరు, రోడ్లు, డివైడర్లు, ఎల్ఈడి లైట్లు, పార్కులు, జిమ్ములు,
ఈ వీటితో పాటు ప్రధానంగా భవన నిర్మాణ అనుమతులు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలకు సహకరించకపోతే వీళ్ళు జీరోలు అయిపోతారు. హీరోలు కాదు, జీరోలు. అనుమతి ఇవ్వాలన్నా, మార్పులు చేయాలన్నా, అలాగే లేఅవుట్లు ఆమోదం తెలపాలన్నా ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే అధికారులు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అందువల్ల వీళ్ళ ఆలోచన విధానం, ఈ ఏడుగురు కూడా మనం ప్రతిపక్షంలో ఉండటం వల్ల మన నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడతారు, పనులు అవ్వవు. ఇక్కడ రోడ్ల నిర్మాణం కానీ నగర విస్తరణలో కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. అందువల్ల మనోడు, మన యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ చొరవతో కేటీఆర్ కంటే రెట్టింపు అభివృద్ధి ప్రజలకు చూపిద్దామనే ఆలోచన వాళ్ళ మనస్సులో మెదులుతూ ఉంది. తదనుగుణంగా తలసాని శ్రీనివాస యాదవ్ ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించడు. ఆయన రేవంత్ రెడ్డి 2 హామీలను అమలు చేశారు. 9 డిసెంబర్ రోజున 2 హామీలు అమలు చేస్తే సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు కూడా అధికార పార్టీ ఇచ్చిన పిలుపునందుకుని ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ 2 హామీలు అమలు చేసే సమయంలో తలసాని శ్రీనివాస యాదవ్ బస్సు, మహిళలకు ఉచిత ప్రయాణం, ఆయన కూడా దాన్ని ప్రారంభంలో పాల్గొనటము, బస్సు ఎక్కటము, దాని గురించి పొగడటం, అట్లాగే 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఆ పరిధిని పెంచే కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గంలో ఉండే హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనటం అనేది తలసాని శ్రీనివాస యాదవ్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలమైన యాదవ్ నాయకుడు ఎవరూ లేరు. అంటే ఎంపీగా వెళ్ళొచ్చేమో కానీ శాసనసభలో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీసీలంటే గౌడ, యాదవ, ముదిరాజు, మున్నూరు కాపు, ఈ 4 కులాలు కూడా షామ్యానాకి, టెంట్కి 4 కర్రలు ఉంటాయి, పందిరికి 4 స్తంభాలు ఉంటాయి. అలాంటి 4 స్తంభాలు లాంటి కులాలు. ఈ 4 కులాల్లో యాదవ కులానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కనుక హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. మరో 2 ఏళ్లలో 2005లో నగర ఎన్నికలు జరుగుతున్న సమయంలో మరి హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఆయన హవా తగ్గిపోయినట్టే, టైర్లో గాలిపోయినట్టే, టైర్ పంక్చర్ అయినట్టే. అందువల్ల నగర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటే సమర్థుడైన నాయకుడు ఈ తలసాని శ్రీనివాస యాదవ్. నగరం మీద పట్టుంది, ఎక్కడ ఏమున్నది అనేది ఆయనకి అవగాహన ఉంది, అధికారులతో సమన్వయం ఉంది. మైనంపల్లి హనుమంతరావుని మంత్రిగా పెట్టినా తలసాని శ్రీనివాస యాదవ్కున్న నేర్పరితనం ఆ పార్టీలో అలాగే ప్రజల్లో ఆ పట్టు సాధించటం, తలసాని తనదైన శైలిలో తనదైన వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తాడు. ఈ విధంగా 7 కూడా ఏమన్నా ప్రతిపక్షంలో కూర్చుని ప్రజలు ఏమైనా అడిగినా మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే కంటే వీళ్ళు ఒకవేళ పార్టీ మారినా కేసీఆర్ అన్నా, కేటీఆర్ అన్నా, అలాగే హరీష్ రావు అన్నా కూడా చాలా విధేయతతో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ దుష్ట సాంప్రదాయం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూతుల మంత్రులు ఉండారు, ఆ బూతు పదజాలం వాడటం, అట్లాగే గురువుల గురించి ఏమీ చేయకుండా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం కొరకు అభివృద్ధి కార్యక్రమాల్లో తలమునకలై
వాళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా సపరివార సమేతంగా కుటుంబ సమేతంగా ఏ విధంగా వచ్చారో ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కార్యకర్తలందరినీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళందరినీ కలుపుకొని రండి అని మరి ఎక్కడ కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను విమర్శించరు, నాయకుల్ని విమర్శించరు. వాళ్ళు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే వీళ్ళు గెలిపించిన కార్పొరేటర్లు టీఆర్ఎస్ కార్పొరేటర్లు అలా కూడా పోతుంది. కార్పొరేటర్లు మరొక 2 సంవత్సరాలు పనిచేయాలి, వాళ్ళకు కూడా పనులవు. మరి 7 ఎమ్మెల్యేలు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేటర్లు కూడా నిరాశ నిస్పృహకు గురవుతారు. రాబోయే ఎన్నికల్లో పనులు జరగకపోతే మళ్ళీ 40 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం సామాన్యమైన పని కాదు. ఇంకో విశేషం ఏంటంటే ప్రస్తుతం ఈ నియోజకవర్గాల పేరు మీద ఇదే ఆఖరి ఎన్నిక, నియోజకవర్గం పేరు మీద ఆఖరి ఎన్నిక. అంటే 2027 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలు మరొక 34 కలవటం ద్వారా ప్రతి పార్లమెంట్లో 2 కొత్త నియోజకవర్గాలు కలవటం ద్వారా 153 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఇప్పుడున్న 119 నియోజకవర్గాలు కొన్ని పేర్లు మారుతాయి, కొన్ని సరిహద్దులు మారుతాయి, కొన్ని మండలాలు మారుతాయి, కొన్ని డివిజన్లు మారుతాయి. కనుక ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు వాళ్ళు సమర్థవంతంగా పనిచేయకపోతే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు వాటి పూర్తి రూపురేఖలు 2027కు మాత్రమే వస్తాయి. ఆ నియోజకవర్గ ప్రకటన 27లో జరుగుతుంది. ఆ ప్రకటన జరిగిన తర్వాత వీళ్ళకుండే సమయం 2 ఏళ్లే. 29 ఎన్నికల్లో మరొక ముఖ్యమైన విషయం, 3వ వంతు రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అమలు కాబోతా ఉంది. కనుక ప్రస్తుతం ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వాళ్ళు భార్యనా, కూతురా, కోడలా, వారసురాలను ఎత్తుక్కోవలసిన పరిస్థితి. పార్టీలు ఎలా ఉన్నాయంటే సర్లే అన్న మహిళా రిజర్వేషన్ అయినా కూడా మీ కుటుంబంలో నువ్వే ఒకరిని ఎంపిక చేసుకో, నువ్వు చెప్పిన వాళ్ళకే మహిళా రిజర్వేషన్ కింద కూడా మేము సీట్ ఇస్తామంటారు. కనుక నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ని పిడుగుపడటం వల్ల ఇప్పుడున్న ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్కి వచ్చారో వాళ్ళ యొక్క ఆలోచన, మనం ఎంతసేపు ప్రతిపక్షంలో ఉండి మా మాట ఎవరు వినటం లేదు, అధికారులు సహకరించడం లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గర వాపోవటం కంటే మనము అధికార పార్టీకి అనుకూలంగా ఉండి మన టీం 7 నుంచి మన టీం లీడర్ ఒకరిని మంత్రిగా పెట్టుకుంటే మనం నగరంలో ఉన్నాం, మన అభివృద్ధి ప్రజల కళ్ళకు కనపడేలా చూపించాలంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండక తప్పదు. అందువల్ల ఈ 7 ఎమ్మెల్యేలు రహస్యంగా చర్చించుకుని వీళ్ళు తమ నాయకులను నొప్పించకుండానే ఇంకా కొంతమంది వెళ్ళి వాళ్ళ గురువు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి వాళ్ళకు చెప్తారు వాళ్ళ బాధలు. మాకు పనులు కావాలంటే అధికార పార్టీలో ఉండాలి. కనుక వీళ్ళు వాళ్ళకి చెప్పే, ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్కి మారుతున్నప్పుడు చంద్రబాబు నాయుడికి చెప్పి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి పార్టీ మారారు. పార్టీ మారినా ఎక్కడున్నా మన వాళ్ళే లేనే భావం టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఉంటుంది. కనుక కష్టకాలంలో కాంగ్రెస్ హవాలో కూడా ప్రజలు గెలిపించారంటే అభివృద్ధిని చూసి గెలిపించారు. అభివృద్ధి చేయాలంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మాట ఎవరు వినటం లేదు, చిరు ఉద్యోగి కూడా వినటం లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే
ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ కూడా ఎవరెత్తరు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళ ఫోన్లు నంబర్లు ఫీడ్ చేసుకుంటారు, పేర్లు ఫీడ్ చేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తని దుస్థితి ఉంటుంది. మారిపోయిన రాజకీయాలు అన్నీ కూడా అధికార పార్టీకి అండగా మిగులుతారు అధికారులు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు హాట్ టాపిక్ అయింది. ఈ 7 తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయం నుంచి విద్యాభ్యాసము చేసి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ద్వారా శాసనసభ అడుగుపెట్టిన వీళ్ళు ఏమైనా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారా? ఎందుకంటే 64 ఉన్నాయి. 64 అంటే మరి 60 మెజారిటీ 4 ఉన్నాయి. ఎప్పుడైనా ఇప్పుడు జంటలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జంటలు ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్న జంటలు ఎవరైనా అలిగారంటే, వాళ్ళ పనులు కాకపోయినా పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు అలిగారంటే బెడిసి కొడుతుంది. అందువల్ల కొంచెం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలంటే స్వదేశీ విదేశీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా అమ్మ 64 అంట, నలుగురు ఎప్పుడైనా వెళ్ళిపోతే ఏమైపోద్దో మన పెట్టుబడులని భయపడతారు. అందువల్ల సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే ఈ 7 కూడా మనం కలుపుకుంటే అప్పుడు 71కి వస్తుంది. సిపిఐతో కలిపితే 72. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ ఓ ప్రకటన చేశాడు. ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కేసీఆర్ కేటీఆర్ కుట్రబోనుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారంట అనేదో ఒక బాంబు విసిరాడు. అది వాస్తవం కాకపోవచ్చు. అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తన తోటి సహచర యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ విద్యార్థులను కాంగ్రెస్లో కలుపుకునే ముందు హైకమాండ్ యొక్క అనుమతి కూడా తీసుకుని కలవటం జరుగుతుంది. ఆ విధంగా ఈ మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు మరికొంతమంది ఓడిపోయిన నాయకులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తెచ్చాడు. సీతక్ ఉంది. సీతక్ కూడా ఆమె తెలుగుదేశం యూనివర్సిటీ విద్యార్థిని. ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా ఆమెకు ఎనలేని గౌరవం తెలుగుదేశం పార్టీ అంటే. ఆ విధంగా ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలుగుదేశం మాజీలందరూ కూడా ఈ టీఆర్ఎస్ నుంచి పార్టీ మారే వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ దగ్గరకు వెళ్ళి వారి వారి నియోజకవర్గాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలో శబాష్ నంబర్ 1 అనిపించుకోబట్టి ప్రజలు, విజ్ఞులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యాధికులు అందరూ మాకు పార్టీ ముఖ్యం కాదు, మా శాసనసభ్యుడు అయితే మారితే మారుండొచ్చుగాక తెలుగుదేశం టీఆర్ఎస్ అయినా మా యొక్క ప్రయోజనాలు కాపాడటంలో, మా నియోజకవర్గ అభివృద్ధిలో చక్కగా ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పి వీళ్ళు పార్టీ మారినా వీళ్ళపై ఎటువంటి చెడు ఉండదు. వేచి చూద్దాం. ఈ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 7 వాళ్ళ బాట ఈ ప్రకాష్ గౌడు, స్వామి గౌడు, పొన్నం ప్రభాకర్ యొక్క కలయికతో మరి ముందుకు కదులుతుందా? రేవంత్ రెడ్డి విదేశీ ప్రయాణంలో ఉన్నాడు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికల ముందే వీళ్లను పార్టీలో చేర్చుకుంటే చేవెళ్ళ, మల్కాజిగిరి 2 పార్లమెంట్లపై కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుందని రేవంత్ రెడ్డి సహచరులు ఆలోచిస్తున్నట్టుగా ఊహాగానాలు ఉన్నాయి. ఏదేమైనా
కాంగ్రెస్ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో ఎదురీతకి ఈ 7 ఎమ్మెల్యేలు విజయం సాధించడం అనేది అభివృద్ధిని చూసి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టుతారు అనే దానికి నిదర్శనంగా ఆ నియోజకవర్గాలు ఆ ఎమ్మెల్యేలు మిగిలారు.